హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ టాక్స్. సో ఇవాళ వచ్చేసి నేను చికెన్ మంచూరియా చేస్తున్నాను. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా భలే ఉంటుందండి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. సో నేను దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను 1 kg. సో దానిలో 3 టేబుల్ స్పూన్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం దానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాము కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత నేను 1 kg చికెన్కి అయితే నేను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ఫుల్ లెమన్ మాత్రమే పిండేసుకున్నాను. చూసారు కదా, అలా గింజలు తీసేసి మొత్తం మ్యారినేట్ చేయాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ నేను ఇంట్లో చేసేసుకున్నాను అండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేయాలి. ఆ మసాలా అనేది మొత్తం పీసెస్కి పట్టేలా ఉండాలి. సో అలా కలుపుతూ బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత మనం కంపల్సరీగా 15 to 20 minutes ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిందే అండి. సో అలా పెడితే మనకు ఆ కూల్నెస్కి అనేది పీసెస్కి అయితే మసాలా మొత్తం పట్టేస్తుంది. సో చూసారు కదా, ఆఫ్టర్ 20 minutes ఎలా అబ్జర్వ్ అయిందో. సో నేను ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో మాత్రం పెట్టేసుకొని పీసెస్గా మనం డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పీసెస్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నేను అదే బాండీలో కరివేపాకు వేయించుకున్నాను గార్నిష్ కోసం. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్, మిర్చి వేయించుకోవాలి. ఆనియన్ కూడా మనకు బ్రౌన్ కలర్లో రాకూడదు, జస్ట్ ఉడికిపోవాలి అంతే. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దానికని మనం ఎప్పుడు కానీ సిమ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ ఈడ గార్నిష్ కోసం వాడే వాటికి సిమ్లోనే పెట్టేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అండ్ అలాగే కొంచెం ఆనియన్ మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసి తీసుకోవాలి. ఇవైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే నేను సాస్ తీసుకుంటున్నాను, సోయా సాస్. ఇలా కొంచెం వేసేసుకొని అండ్ టమాటో కెచప్ ఇదైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలకి ఇది చాలా ఇష్టం. సో నేను ఆల్మోస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే వెనిగర్ వచ్చేసి 1/2 క్యాప్ మాత్రమే తీసుకున్నాను. సో ఇవి వేసి అయితే బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకు ఆయిల్లో అనేది మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను 1 kg చికెన్కి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లోనే మన చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే మనం మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ 5 minutes చూసారు కదా, నీళ్ళు అనేది బాగా మరుగుతున్నాయి. అప్పుడే మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసులు అయితే దానిలో యాడ్ చేసుకొని ఒకసారి చిన్నగా కలిపేసుకొని మొత్తం మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, అలా చిన్నగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది మనకు అలాగే ఉండాలి, కూడా బాగుండదు. ఇప్పుడైతే చూసారు కదా, లోనే చికెన్ మంచూరియా తయారైపోయింది. అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.